రాత్రి కంఫర్ట్ కోసం చాలామంది బోర్లా పడుకుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బోర్లా పడుకోవడం వల్ల శరీర బరువు వెన్నుముక్కపై అసమానంగా పడుతోంది. దీంతో నడుము నొప్పి, వెన్ను నొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే తల ఒకవైపుకు తిప్పి పడుకోవడం వల్ల మెడపై ఒత్తిడి పెరిగి కండరాలు గట్టిపడడం, సర్వికల్ సమస్యలు రావచ్చు. ముఖం తలగడకు ఒత్తుగా ఉండటం వల్ల చర్మంపై మడతలు త్వరగా వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఛాతిపై ఒత్తిడి పడడంతో శ్వాస కూడా సరిగా తీసుకోలేకపోవచ్చు. అందుకే నిపుణులు వెల్లకిలా లేదా ఎడమ వైపుకు తిరిగి పడుకోవాలని సూచిస్తున్నారు. ఇలా పడుకోవడం వల్ల వెన్నుముక్క సహజ స్థితిలో ఉంటుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, గ్యాస్ మరియు ఆమ్ల రిఫ్లెక్స్ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఎడమ వైపు పడుకోవడం గుండెకు, గర్భిణీలకు కూడా ఎంతో మంచిది. కాబట్టి మంచి నిద్ర కోసం సరైన పద్ధతిలో పడుకోవడం చాలా ముఖ్యం. రాత్రి కంఫర్ట్ కోసం చాలా మంది బోర్లా పడుకుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బోర్లా పడుకోవడం వల్ల శరీర బరువు వెన్నుముక్కపై అసమానంగా పడుతోంది. దీంతో నడుము నొప్పి, వెన్ను నొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే తల ఒకవైపుకు తిప్పి పడుకోవడం వల్ల మెడపై ఒత్తిడి పెరిగి కండరాలు గట్టిపడడం, సర్వికల్ సమస్యలు రావచ్చు. ముఖం తలగడకు ఒత్తుగా ఉండటం వల్ల చర్మంపై మడతలు త్వరగా వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఛాతిపై ఒత్తిడి పడడంతో శ్వాస కూడా సరిగా తీసుకోలేకపోవచ్చు. అందుకే నిపుణులు వెల్లకిలా లేదా ఎడమ వైపుకు తిరిగి పడుకోవాలని సూచిస్తున్నారు. ఇలా పడుకోవడం వల్ల వెన్నుముక్క సహజ స్థితిలో ఉంటుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, గ్యాస్ మరియు ఆమ్ల రిఫ్లెక్స్ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఎడమ వైపు పడుకోవడం గుండెకు, గర్భిణీలకు కూడా ఎంతో మంచిది. కాబట్టి మంచి నిద్ర కోసం సరైన పద్ధతిలో పడుకోవడం చాలా ముఖ్యం.